తో చేసిన పల్లెటూరు దృశ్యాలు మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ సంగీతం, నృత్యం, జానపద ప్రదర్శనలు జరుగుతాయి. కూచిపూడి, భరతనాట్యం ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రదర్శనల్ని ఎంజాయ్ చేస్తారు. దీపావళి, దసరా, సంక్రాంతి లాంటి పండుగల సమయంలో ఇక్కడ ప్రత్యేక హస్తకళ ఉత్సవాలు జరుగుతాయి. ప్రజెంట్ నేను వచ్చేసి దీపావళి టైంలో వెళ్ళినా కాబట్టి దీపావళికి స్పెషల్ అకేషన్గా అక్కడ నాటకాలు జరుగుతున్నాయి. సో నేను ఈ వీడియో లాస్ట్లో కూచిపూడి, భరతనాట్యం యొక్క వీడియో క్లిప్ని వితౌట్ ఎడిటింగ్ పెడతాను. సో మీరు కూడా చూసేయండి. శిల్పారామానికి నేను మోర్ దెన్ 10 times వచ్చిన, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వ్లాగ్ని షూట్ చేయడానికి వచ్చిన. చాలామందికి శిల్పారామం ఎక్కడుంటుందో తెలియదు, వెళ్ళాలని ఉన్నా వాళ్ళు వెళ్ళలేరు. సో నేను ప్రత్యేకంగా శిల్పారామం చూడని వాళ్ళ కోసం రికార్డ్ చేయడానికి మాత్రమే వచ్చాను. సో డీటెయిల్గా ప్రతి చోటని నేను క్యాప్చర్ చేసేసి అందరి కోసం నేను వీడియో